ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా పాతయి కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు ఉన్నాయండి. ఆ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఈ వీడియో తీద్దాం అనుకున్నాను. అదేవిధంగా ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. చూడండి, ఇది అమ్మవారిని తెచ్చిన కొత్తలో అండి. అప్పుడు అమ్మవారికి అలంకరించి వీడియో తీశాను. కాకపోతే ఇది అప్లోడ్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను స్వామివారిని కూడా. ఇవి కూడా అలంకరించాను కానీ అప్లోడ్ చేయలేదు వీడియోలు. అలాగే ఈ ఫోటోలు కూడా అప్లోడ్ చేయలేదు. అందుకని మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దాం ఆ స్వామివారిని అని. నా పాత వీడియోలో ఉన్న ఫోటోలు మీరు ఇంతవరకు చూడలేదు కదండి. ఆ ఫోటోలు, వీడియోలు మీ అందరికి చూపిస్తూ మీతో కాసేపు మాట్లాడదామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనే అనుకుంటున్నానండి. మీరు నచ్చుతున్నాయి అని నాకు ఎలా తెలుస్తుందంటే కామెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి మీకు నచ్చుతున్నాయా లేవా అనేది. దయచేసి మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవి కొన్ని వీడియోలు అలాగే ఫోటోలండి. అమ్మవారికి థర్డ్ టైం చేసిన అభిషేకం అప్పుడు అలంకారము, అలాగే ఆ తదుపరి జరిగిన అలంకారాన్ని కూడా ఫోటోల రూపంలో చూడండి మీరు. ఇవి రెండు కూడా అప్పుడు తీసిన వీడియో అండి. ఇదిగోండి అమ్మవారు చూడండి, ఫస్ట్ తెచ్చినప్పుడు ఈ విధంగా అయితే అలంకరించి వీడియో తీయటం అనేది జరిగిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మవారు ఈ విధంగా అయితే ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అమ్మవారు ఈ విధంగా ఉన్నారు. తర్వాత నేను మార్పులు చేర్పులు చేశాను. అలాగే ఇది గోదాదేవి కళ్యాణం అండి. ఇవి 2022లో జరిగిన గోదాదేవి కళ్యాణం అప్పుడు తీసిన ఫోటోలండి. అవి రెండు కూడా చిన్న స్వామివారు అలాగే అమ్మవారు గోదాదేవి అమ్మవారితో కలిసి ఉన్నది. అలాగే శేషవాహన సేవ జరిగినప్పుడు కొన్ని అప్పుడు వీడియో రిలీజ్ చేసే కదండి. ఇప్పుడు ఫోటో తీస్తున్నాను చూడండి. ఈ ఫోటోలు కూడా అప్పుడు తీసినవేనండి. నాకు నచ్చి ఇవి పెట్టుకున్నాను. ఇలా ఎప్పుడన్నా సమయం కుదిరినప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఈ వీడియో గుర్తుపట్టండి. ఇది నేను తీసింది 2021 అనుకుంటాను. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి విలాసల పారాయణం జరుగుతున్నాయి చూడండి. ఆ టైంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి అప్పుడు జరిగిన అలంకారం, అలాగే ఊంజల్ సేవ అప్పుడు స్వామివారి యొక్క అలంకారం, ఈ విధంగా అయితే ఊంజల్ సేవ జరిగినప్పుడు తీసిన ఫోటోలండి ఇవి. తర్వాత మామూలుగా వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి. ఈ ఫోటోలు మొన్న చూశారు కదా రాముల వారి. అదేవిధంగా కొన్ని ఫోటోలు అలా మీకు కూడా చూపిస్తూ మాట్లాడాలనిపించి మీతో ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. రామయ్య తండ్రి కొత్తగా వచ్చిన విగ్రహాలండి ఇవి. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చూసారు కదండి. ఫోటో ఫస్ట్ వచ్చిన వీడియోలో ఉంది కదా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, అలాగే పద్మావతి అమ్మవారి విగ్రహాలు. అవి నేను ఫస్ట్ తీసుకున్నాయండి. అలాగే గోదాదేవి విగ్రహం చూసారు కదా, ఆ విగ్రహం అయితే నాకు దొరికిందండి. చిన్నప్పుడే దొరికింది. అమ్మవారిని ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నాను. ఇదిగోండి ఇప్పుడు లేటెస్ట్గా తీసిన వీడియో అండి ఇది. చూస్తున్నారు కదా అమ్మవారిని, అయ్యవారిని ప్లాస్టిక్ దండలు, అంటే ప్లాస్టిక్ కాదులేండి, క్లాత్తో చేసిన దండలతో అమ్మవారిని, అయ్యవారిని అలంకరించి ఊరికి నాకు గుర్తుగా ఉంటుందని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. ఆ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ స్వామివారు చాలా బాగా కనపడుతున్నారు కదండి. నాకు నచ్చి ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. చూస్తున్నారు కదా, స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా అయితే మీతో ఈరోజు ఈ వీడియోలో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.